నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మదనపల్లి ఫైల్ దగ్ధం కేసులో ఎవరు పాత్రదారులు అందరికీ తెలుసు. ఆధారాలు బయట పెడితే పెద్దిరెడ్డి అయినా అరెస్ట్ అవ్వక తప్పదు. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు వెల్లడించిన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అనుమతులు లేకుండా హోర్డింగ్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు. భవన నిర్మాణ వ్యర్థాలు చెత్త రోడ్లపై వేయొద్దు. నగర శుభ్రతకు ప్రజలు సహకరించండి హెచ్చరించిన తిరుపతి కమిషనర్ ఎన్ మౌర్య. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి కలెక్టరేట్ వద్ద మంగళవారం ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు సభ్యులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు చేరుకొని నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. వీరిని పోలీసు వారు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలని, బకాయిలు ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని కోరారు. సంక్షేమ వసతి గృహాలలో ఖాళీగా ఉన్న కుక్, వాచ్మెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. వసతి గృహాలలో విద్యార్థులు కనీస సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఏ ప్రభుత్వం మారినా విద్యార్థుల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని వాపోయారు. గురుకులాల్లో సీట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే మా డిమాండ్లను పరిష్కరించకపోతే ధర్నాను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ కుమార్, జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు నవీన్, ఏఐఎస్ఎఫ్ నాయకులు మహేష్, జిల్లా ఆఫీస్ బ్యారర్స్ సూర్య, ఓంరాజ్, హరికృష్ణ, వినయ్, చందు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నాం. ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న కామాటి, కుక్, వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఈ రోజు గత ప్రభుత్వంలో దాదాపు 9 నెలలైంది, ఇంతవరకు మెస్ బిల్ రాలేదు. కేవలం ఒక విద్యార్థికి 1600 రూపాయలు మెస్ బిల్ మాత్రమే ఇస్తున్నారు. ఆ 1600 రూపాయలు అంటే కేవలం ఒక రోజుకి ఒక విద్యార్థికి 50 రూపాయలు మాత్రమే ఇస్తాడు. ఇప్పుడు 2014లోనో 2015లోనో పెంచిన మెస్ బిల్లులో ఇంతవరకు పెంచలేదు. ఈ రోజు 2014లో చికెన్ రేట్ అంతా, ఈ రోజు చికెన్ రేట్ అంతా, అప్పుడు పప్పు రేట్ అంతా, ఇప్పుడు పప్పు రేట్ అంతా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వెంటనే మెస్ ఛార్జీలు పెంచాలా. ప్రతి సంవత్సరానికి 10% మెస్ ఛార్జీ పెంచాలా. అలాగే ఏదైతే జిల్లా కేంద్రాలు ఉన్నాయో జిల్లా కేంద్రాల్లో ప్రతిసారి సంవత్సరానికి విద్యార్థులు పెంచేదానికి హాస్టల్లో భవనాలు పెంచాలా. ఈరోజు గురుకులాలు కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, 5వ క్లాసులోనో ఇంటర్మీడియట్ నమోదు చేసుకొని ఈ రోజు గురుకులాలకు జాయిన్ అవుతాం. కానీ చాలా వరకు గురుకులాలు ఏమవుతుందంటే ప్రిన్సిపల్ చేతులు అడ్మిషన్ చేసుకుంటున్నారు. ఫోన్ పే ద్వారా ఒక అడ్మిషన్ కి 30,000, 40,000 రూపాయలు వేసుకొని సర్టిఫికేట్ లాంటి మారుమూల ప్రాంత గురుకుల కాలేజీల్లో ఈ రోజు 40,000 వేసుకొని సీట్లు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. దీని పెద్ద ఎత్తున DCO గారికి, పద్మశ్రీ గారికి కంప్లైంట్ చేసినా, నేను ఎంక్వైరీ కమిటీ చేసినా అని చెప్తున్నారు, కానీ దాని మీద ఏ విధమైన స్పందన లేదు. సో ఈ విధంగా 9 నెలలుగా ఉన్న కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు, మెస్ బిల్ కావచ్చు నిలిచాలని చెప్పేసి, అలాగే మెస్ బిల్ పెంచాలని చెప్పేసి, వాచ్మెన్, కుక్, కామెడీ పోస్టులు పెంచాలని చెప్పి, భర్తీ చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ అధ్యక్షులు కలెక్టరేట్ ముట్టడిస్తున్నాం. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు కానీ వెంటనే కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ బిల్ రిలీజ్ అయిపోతే మరింత జిల్లా అసెంబ్లీ కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా హెచ్చరిస్తున్నాను. అనుమతులు లేకుండా ప్రజలకు ఇబ్బంది కలిగేలా నగరంలో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య హెచ్చరించారు. మంగళవారం తెల్లవారుజాము నుండి పారిశుద్ధ్య పనులను, అన్న క్యాంటీన్ల పునఃప్రారంభోత్సవ పనులను, డ్రైనేజీ కాలువలను ఇంజనీరింగ్, హెల్త్ అధికారులు, సిబ్బందితో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడ పడితే అక్కడ డివైడర్ల మధ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. దీంతో ప్రజలకు, వాహన చోదకులకు ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలోని కొన్ని ప్రాంతాలలో తెల్లవారుజామున కవర్లు, గోతాలలో చెత్త రోడ్లపై వేస్తున్నారని, వీటి వలన అంటువ్యాధుల ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ప్రతిరోజు తమ సిబ్బంది మీ ఇంటి వద్దకే వస్తున్నారని, వారికి తడి, పొడి, చెత్త వేరువేరుగా ఇచ్చి సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే భవన నిర్మాణ వ్యర్థాలను నగరంలో రోడ్లపైనే పక్కనే పడేస్తున్నారని అన్నారు.
భవన నిర్మాణ వ్యర్థాలను నిర్వహణ చేసే ప్లాంట్ తమ వద్ద ఉందని టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సమాచారం ఇస్తే ప్లాంట్కు తరలిస్తారని అన్నారు. చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ వేసి నగరంలో పరిశుభ్రతను పాడు చేయవద్దని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్డుపై వేస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. నగరంలో స్తంభాల మధ్య కేబుల్స్ ఎక్కువగా ఉన్నాయని వాటిని సంబంధిత సంస్థలతో మాట్లాడి తొలగిస్తామని అన్నారు. భవన నిర్మాణాలకు అన్ని పర్మిషన్లు ఉంటే నిర్దిష్ట సమయంలో అనుమతులు మంజూరు చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించామని అన్నారు. నగరంలో ఖాళీ స్థలాలను గుర్తించామని వెంటనే శుభ్రం చేసేలా యజమానులకు నోటీసులు ఇస్తున్నామని అన్నారు. వినాయక సాగర్ ఆహ్లాదంగా శుభ్రంగా ఉంచుతామని, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. నగరంలో ఎక్కడా వర్షపు నీరు నిలవకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని అన్నారు. నగరంలో డ్రైన్ల మధ్యలో వెళ్లే పైప్ లైన్లను గుర్తించామని, అక్కడ నీరు కలుషితం కాకుండా తగు చర్యలు చేపడుతున్నామని అన్నారు. నగరంలో అక్కడక్కడ రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చమని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామరెడ్డి, డిఈలు విజయ్ కుమార్ రెడ్డి, శ్రావణి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. నేను నా మార్నింగ్ విజిట్ అంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి విజిట్ చేసినప్పుడు ముఖ్యంగా కొన్ని నేను అబ్జర్వ్ చేసినవి పబ్లిక్కి తీసుకురావాలనుకున్నాను. సో పర్మిషన్స్ లేకోకుండా డివైడర్స్ పైన ఎలా అంటే అలా పోస్టర్స్, ట్రాఫిక్ లైట్స్ మధ్యలో బ్యానర్స్, హోర్డింగ్స్ వితౌట్ పర్మిషన్స్ అలాంటివి ఉంటే మాత్రము వీ డోంట్ యాక్సెప్ట్. అవన్నీ ఇమీడియట్గా రిమూవ్ చేయాలి. అండ్ వితౌట్ పర్మిషన్స్ పెట్టిన వాటి అన్నిటికీ పెనాల్టీ అనేది హ్యూజ్గా వేయడం జరుగుతుంది. సో మీకు ఏదన్నా పెట్టుకోవాలనుకుంటే ముందుగా పర్మిషన్ తీసుకొని ఎక్కడైతే యాక్సెప్టబుల్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ తిరుపతి అనేది ఇట్స్ అ పిలిగ్రిమ్ సిటీ. చాలామంది యాత్రికులు వస్తూ ఉంటారు అండ్ వేరే వాళ్ళు కూడా చూడడానికి వస్తూ ఉంటారు. మనం ఇలా ఒక స్ట్రీమ్ లైన్ లేకోకుండా వితౌట్ పర్మిషన్స్ పెట్టుకుంటా పోతే మాత్రం అది సిటీ అనేది క్లీన్గా అనే పిక్చర్ అయితే బయటికి వెళ్ళదు. అది ఒకటి. అండ్ రెండోది కేబుల్స్ కూడా మనకి సిటీ కేబుల్స్ అవి ఎలా అంటే అలా ఒక పద్ధతిలో కాకుండా ఎలాగంటే అలా లాగేసేసి, అంటే ఇంటికి కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు ఎలా అంటే అలా అది లాగి పెట్టడం వల్ల కిందికి వేలాడుతూ అది చాలా డేంజరస్గా కూడా ఉన్నాయి నడిచిపోయే వాళ్ళకి. సో అవి నేను ఇప్పుడే ఒక మీటింగ్ కూడా మనం అండర్ గ్రౌండ్ కేబుల్ 27 రోడ్లకు పెట్టాము. అక్కడ స్మార్ట్ సిటీ కింద పెట్టిన అండర్ గ్రౌండ్ కేబుల్లో డక్ట్ స్పేసెస్ కూడా ఉన్నాయి. ఆ 27 రోడ్ల వరకు మనం లీజ్ అవుట్ చేసేసి అండర్ గ్రౌండ్ కేబుల్స్లోని ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇప్పుడు నుంచి ఏమైనా న్యూ పర్మిషన్స్ ఇచ్చే కూడా నేను ఇంజనీరింగ్ సెక్షన్ చెప్పాను. అన్లెస్ అంటే వాళ్ళు ఒక రూల్స్ ఫాలో అయ్యి ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్లో చేయకపోతే మాత్రము మనకి ఆ కేబుల్స్ అనేవి చాలా డేంజరస్గా తయారవుతున్నాయి. అండ్ థర్డ్, ఈ గార్బేజ్ అనేది కూడా నేను ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళినప్పుడు కూడా ఎక్కడన్నా పబ్లిక్ గార్బేజ్ రావట్లేదు, ఇంటింటికి చెత్త తీయడానికి రావట్లేదు అన్నప్పుడు అది మా రెస్పాన్సిబిలిటీ. ఇంటింటికి ఈ తడి చెత్త, పొడి చెత్త పబ్లిక్ వేరు చేసేసి ఆ గార్బేజ్ కలెక్షన్ చేసిన వరకు మా రెస్పాన్సిబిలిటీ. బట్ అది ఎక్కడైనా పోకుండా ఉంటే మాత్రం కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా నేను ఐ ఎన్షూర్ దట్ ఎవ్రీడే ఇంటింటి దగ్గరికి డోర్ టు డోర్ కలెక్షన్కి వెళ్ళేలా చూస్తాము. అట్ ద సేమ్ టైం చాలామంది కొన్ని గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అని ఐడెంటిఫై చేస్తాం. ప్రతి స్ట్రీట్కి ఒక చోట ఎర్లీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు అక్కడ వేసేసి వెళ్తున్నారు. ఎందుకంటే మన తిరుపతి బిన్ ఫ్రీ సిటీ కాబట్టి బిన్స్ పెట్టలేదు. అలానే ఒక సైట్స్లో వేసేసి వెళ్ళిపోతున్నారు. అవి ఎవ్రీడే క్లీన్ చేస్తున్నారు. బట్ అది స్లోగా గ్రీన్ స్పాట్స్ చేయాలి. మనం గ్రీన్ స్పాట్స్ చేయాలంటే కోఆపరేషన్ ఆఫ్ పబ్లిక్ ఈజ్ ఇంపార్టెంట్. పబ్లిక్ మీరు కోఆపరేట్ చేసి ఈ గార్బేజ్ని మీరు ఒకవేళ ఒక కవర్లో పెట్టేసి ఆ బయట పెట్టి వెళ్ళినా వీళ్ళు వచ్చి కలెక్ట్ చేసేసుకుంటారు. బట్ అది ఆ వల్నరబుల్ పాయింట్స్లో వేసేస్తే మాత్రం సీజనల్ డిసీజెస్ కానీ అన్నిటికీ కూడా మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. అది ఒకటి. తర్వాత మనం గార్బేజ్ డంప్స్ అని కూడా కొన్ని ఐడెంటిఫై చేసాం. ఈ పంచాయతీ నుంచి వచ్చి వేయడము, లేదా మున్సిపల్ కార్పొరేషన్ నారాయణపురం అక్కడ వచ్చి వేయడము, చుట్టుపక్కల హోటల్స్ కూడా వేస్తున్నారు. ఇది కొన్ని రోజులు మేము చూస్తాము, క్లీన్ చేస్తాము. బట్ పెనాల్టీ అనేది ఎవరైతే వేస్తున్నారో వీళ్ళు అబ్జర్వ్. సో సీసీటీవీలను పెట్టి వీళ్ళు అబ్జర్వ్ అండ్ వీళ్ళు ఇంపోజ్ పెనాల్టీ అయితే హ్యూజ్గా వేయడం జరుగుతుంది. బికాజ్ ఇది చాలా హెల్త్ కూడా ప్రాబ్లం మన తిరుపతి సిటీ పబ్లిక్కి. సో హెల్త్ అనేది కూడా ఇష్యూస్ వస్తాయి కాబట్టి అవి జాగ్రత్తగా ఆ డంప్స్ కూడా లేకోకుండా తగ్గించేస్తాము. వేకెంట్ సైట్స్లలో చాలా ఒక 198 వేకెంట్ సైట్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాం. వేకెంట్ సైట్స్లో కూడా గార్బేజ్ వేసేసి అక్కడే అది ఎవరో వేకెంట్ సైట్ బట్ ఎవరో వెళ్ళి గార్బేజ్ చేస్తున్నారు, జనాలు వెళ్ళి గార్బేజ్ చేస్తున్నారు.
సో అక్కడ గార్బేజ్ వేయకుండా ఉండేదానికి ఈరోజు నోటీసెస్ ఇష్యూ చేస్తున్నాం వేకెంట్ సైట్ ఓనర్స్కి క్లీన్ చేయమని. వాళ్ళ ప్రిమైసెస్ క్లీన్ 1 వీక్లో చేయలేకపోతే ఫైన్ వేసేసి మేమే క్లీన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ బిల్డింగ్ పర్మిషన్స్ కూడా నేను టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఎల్లుండి కూడా సెక్రటరీస్ వరకు మీటింగ్ తీసుకుంటున్నాము. టైం లిమిట్లోనే అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే బిల్డింగ్ పర్మిషన్స్ ఇమ్మీడియట్గా ఇవ్వమని చెప్తాము. సో దానికి ఏదో వెస్టర్న్ ఇంట్రెస్ట్ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రము ఈవెన్ సెక్రటరీస్ కూడా చెప్పడం జరుగుతుంది, చాలా సీరియస్గా కన్స్ట్రక్ట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ అండ్ డెబ్రిస్ వేస్ట్ ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు. అది వేసి అది ఇట్ ఈస్ నాట్ యాజ్ పర్ అవర్ రూల్స్. ఆ సిఎన్డి వేస్ట్ మనం సిఎన్డి వేస్ట్ ప్లాంట్ సిఎన్డి మనం ఏదైతే ప్రాసెస్ చేస్తున్న ప్లాంట్ తూకివాకంలో ఉంది, అక్కడికి వెళ్ళి మనము ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ పెట్టాలి. అదర్వైజ్ ఫైన్ వేసేసి మేమే ట్రాన్స్పోర్ట్ చేసేసి వేసేస్తాము. ఇంకోసారి సిఎన్డి వేస్ట్ అనేది కనపడకూడదు. అండ్ ఈ వినాయక సాగర్ కూడా నేను విజిట్ చేసినప్పుడు అక్కడ వాకర్స్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా ఒకటి టాయిలెట్ అనేది కన్స్ట్రక్షన్ కోసం అడిగారు. నేను ఇంజనీరింగ్ సెక్షన్ని చెప్పాము, ఇమీడియట్గా టాయిలెట్ కన్స్ట్రక్షన్ చేస్తాము. టాయిలెట్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కూడా వాటి మెయింటెనెన్స్ కోసము వీళ్ళు లీజ్ అవుట్ టు అన్ ఏజెన్సీ సో దట్ దాన్ని మెయింటైన్ చేసే విధంగా చూస్తాము. అండ్ ఇంకొకటి నేను ఇంజనీరింగ్లో చూసింది డ్రైన్స్ పైప్ లైన్స్కి క్రాస్ అవుతున్నాయి ఒక 6 చోట్ల. ఆ డ్రైన్స్ పైప్ లైన్స్ డ్రైన్స్ పైన పోవడము, దాని లోపల పోవడము అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే జిఐ పైప్ ఇవి ఉన్నప్పుడు మనం ఏదన్నా లీకేజెస్ అలా ఉంటే ఇమీడియట్గా వాటర్ కంటామినేటెడ్ డయేరియా అవుట్బ్రేక్ అవుతుంది. సో మనకి 32 పైప్ లైన్స్ 26 అనేవి షిఫ్ట్ ఆల్రెడీ చేయడం జరిగింది. ఈ 6 కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేసేసి ఈ పైప్ లైన్స్ డ్రైన్స్ క్రాస్ అవ్వకోకుండా మనం దాన్ని డైవర్ట్ చేసి కూడా చేయడం జరుగుతుంది. అండ్ నేను విజిట్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా కంప్లైంట్ చేసినప్పుడు ఈరోజు కూడా మధురానగర్ అందుకు వెళ్ళాము. వర్షం వచ్చినప్పుడు భారీగా వర్షం నిండిపోయి ఒక ½ అవర్ వరకు అలా ఉంటుందంటున్నారు. సో వాటికి ఏంటంటే సొల్యూషన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్ సొల్యూషన్, బట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టైం పడుతుంది కాబట్టి టెంపరీ ఎక్కువ ఎక్కడైతే వాటర్ నిండిపోతుందో కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అది లెవెలింగ్ అంటే కొన్ని చోట్ల ఇప్పుడు మధురానగర్ అయితే డివైడర్ వేశారు పైకి. సో అది లో లెవెలింగ్ ఉంది కాబట్టి వాటర్ ఎక్కువ ఉంటుంది, నిలిచిపోతుంది. అది లేకుండా ఉండేదానికి సో మేము శాంక్షన్ ఇచ్చేసి ఒక లెవెలింగ్కి తీసుకొని రావడం అంటూ జరుగుతుంది. థ్యాంక్ యూ. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో ఎవరు పాత్రదారులో అందరికీ తెలుసునని, ఆధారాలు బయట పెడితే పెద్దిరెడ్డి అయినా అరెస్ట్ అవ్వక తప్పదని, అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలు అంతా ఇంతా కాదని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పెద్దిరెడ్డి జైలుకి వెళ్ళక తప్పదు అని పేర్కొన్నారు. 70 ఏళ్లు పెద్దిరెడ్డిని చూసి ఇప్పుడెవరూ భయపడడం లేదని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలు అంతా ఇంతా కాదని తెలిపారు. రెడ్ బుక్లో పేర్లను తొలగించలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ఎవరు ఎక్కడికి పారిపోయినా రాష్ట్రానికి పట్టుకొస్తామని తెలిపారు. పొంగనూరు నియోజకవర్గంలోని 3 రిజర్వాయర్ల నిర్మాణంపై అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. రిజర్వాయర్ల నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి అని పేర్కొన్నారు. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని తెలిపారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆ దేవుడు కొలువున్న తిరుమల కొండపై పొద్దున్నే దర్శనం చేసుకొని అక్కడ బాలాజీ బస్టాండ్ అయితేనే ఇక్కడ అలిపిరిలో బస్టాండ్ సందర్శించి మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్క రోజు పండుగ దినంగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కొత్త బస్సు చూసిన పాపాన పోలేదు రాష్ట్ర ప్రజలు. సుమారు 1400 బస్సులు ఆర్డర్ పెడితే ఇప్పటికే ఈ 2 నెలల్లోనే 400 చిలుకు బస్సులు రోడ్లపైకి వచ్చేసాయి. ఇంకా 1000 బస్సులు ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేసేదానికి అతి త్వరలోనే అన్ని డిపోల నుంచి బయటకు రావడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రజలకు ఏవైతే చెప్పామో అవి సమకూరుస్తున్నాం. రైతుల నోట్లో మన్ను కొట్టే విధంగా గత 5 సంవత్సరాల చివరాంకంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ మీ అందరికీ తెలుసు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక చెత్త యాక్ట్ని తీసుకొని వచ్చినాడు. భూమి ఒకటిదైతే దాని మీద అజమాయిషి వచ్చి ఇంకోరికి ఇచ్చే విధంగా తెస్తే మా ప్రభుత్వం ఏర్పడతానంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టి దాన్ని రద్దు చేయడం జరిగింది. అలాగే ఈ నెల 15వ తారీఖున రాష్ట్రంలో లక్షలాది పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ ఫస్ట్ విడతగానే 100 కేంద్రాల్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే
మేము ఏమైతే హామీలు ఇచ్చామో దానిలలో ముఖ్యంగా మహిళలకు సంబంధించిన మా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దానికోసం ఈ రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే రోజుడికి ఏ విధమైన తప్పులు దొల్లకుండా మహిళామూర్తులు ఎవరైతే మా ప్రభుత్వానికి చేయూతనిచ్చి ఇంత భారీ మెజారిటీతో గెలిపించారో వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా రాబోయే కాలంలో ఈ రాష్ట్రం అంతా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ సంస్థ మనుగడ కావాలంటే తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీకి మా ప్రభుత్వానికి ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న కార్మికులు ఒక కన్ను అయితే ప్రయాణికుడు ఇంకో కన్ను కాబట్టి తప్పకుండా ఇక్కడున్న కార్మికుల సమస్యపై రాబోయే 5 సంవత్సరాల్లో శక్తి వంచన లేకుండా పోరాడేదానికి నేనైతేనే మా ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. నిన్న పొంగునూరు నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ఎక్కడైనా రైతు అనే వానికి నీళ్లు కావాలా, ఆ నీళ్లు కావాలనుకున్నప్పుడు ప్రాజెక్టులు కట్టాలా. అట్లా చాలామంది కోట్లాది మంది రైతులు భూములు కోల్పోయింటేనే ఒక నాగార్జున సాగరో లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టో అలాంటి ప్రాజెక్టులు కట్టినామంటే ఆ రైతులు ఇచ్చిన భూములతోనే కట్టింటాం. ఆ రోజు ఆ పనులు జరిగితే ఈరోజు పెద్దిరెడ్డి లాంటి మాజీ మంత్రి ఏం చేశాడంటే ఆయన ప్రాంతంలో కొన్ని వందలాది రైతులకు అన్యాయం చేస్తూ ఎక్కడైతే ఆ ప్రాజెక్టు కడుతున్నాడో అక్కడ ఫీజిబిలిటీ లేకుండా కూడా అక్కడున్న రైతులు భూములు మునకలకు గురవుతున్నా కూడా 2.5 సంవత్సరం పోలీసులు రౌడీలు ప్రహారంతో మీడియా వాళ్ళని కూడా అక్కడికి పోనీయకుండా సుమారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆవులపల్లి రిజర్వాయర్ కట్టేదానికి ఆయన శంకుస్థాపన చేశాడు. అట్లయినా పూర్తి చేశాడా? లేదు. ఆ సమస్య ఎన్జీటీ దృష్టికి పోయింది. జగన్మోహన్ రెడ్డి గురించి మీకు తెలుసు, ఆయన జైల్లో ఉండి ఏ పని రాష్ట్రంలో మొదలు పెట్టాలన్నా అది కూడా కోర్టుకు పోవాల్సిందే. అలాగే వైజాగ్లో ఉన్న రుషికొండ ఎక్కడైతే ఫారెస్ట్ భూముల్లో కట్టి అది ఎన్జీటీకి పోయిందో ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి జరిగింది. అక్కడ రైతులు అడ్డపడ్డారు, ఆ పని ముందుకు జరగలేదు. మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా నిజాయితీగా రైతులకు నీళ్ళు ఇవ్వాలంటే ఇంకో రైతు గొంతు మీద కత్తి పెట్టి ప్రాణం తీయడం కాదని తెలుసు మాకు. కాబట్టి తప్పకుండా న్యాయపరంగా అక్కడ రైతులకు జరిగే సమస్యల మీద పోరాడతాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి రైతులందరినీ ఒప్పించి అది జరిగితే ప్రాజెక్టు కడతామే తప్పక కాంపెన్సేషన్ ఇచ్చి లేకుంటే ఆ ప్రాజెక్టు జోలికి పోమని మేము తెలియజేస్తాం. ఈ నాగరిక ప్రపంచంలో భయపట్టించే వాళ్ళు ఉంటారో చెప్పండి? ఎవరు భయపడరు. ఆ రోజు అధికారం ఉండింది, మంది మార్బలంతో వెనకామంటే 50 మంది పోలీసులను పెట్టుకొని గ్రామాల్లో తిరిగినారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే సొంత ఊర్లకు కూడా పొద్దున్నే 8కో 6:30కో వచ్చేసి దర్శనాలు చేసుకొని దేవునికి టెంకాయ కొట్టిపోయే పరిస్థితి వచ్చిందంటే ఎంత దయనీయమైన పరిస్థితి మీరు అందరూ తెలుసుకోవాలా. ఇంకా మదనపల్లి ఫైల్స్ గురించి అయితే సినిమా తీయవచ్చు. ఇప్పుడు చాలా వచ్చినాయి, కాశ్మీర్ ఫైల్స్ అని వచ్చిందంటే సినిమా. ఇక్కడ మదనపల్లి ఫైల్స్ గురించి కూడా సినిమా తీయవచ్చు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మదనపల్లి అది ఆఫీస్ ఏదైతే ఉందో స్పెషల్ కలెక్టర్ ఆఫీసో డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్లో సుమారు 13 మండలాలకు చెందిన రికార్డులు ఉన్నాయి. ఆ 13 మండలాలు ఎవరి పరిధిలో ఉన్నాయి, అక్కడ ఎవరు శాసించారు 5 సంవత్సరాలు అందరికీ తెలుసు. అక్కడ 22A సంబంధించిన అసైన్ ల్యాండ్స్కు సంబంధించిన ఏమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ రోజు ఆ ఘటనకు 10 రోజుల ముందు ఎవరైతే అక్కడ రెక్కి నిర్వహించిన మాధవరెడ్డి అని ఆయన ఎవరున్నారో, అలాగే ఎంపీకి 30 ఏళ్ల నుంచి ఎంపీ ఎమ్మెల్యేకి పిఏగా ఉన్న తుకారాము, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారంటే దాంట్లో ఇంక మేము చెప్పేది ఏముంది సార్? తప్పకుండా ప్రజలందరికీ తెలుసు. ఆ విషయంలో అయితే వెనుకాడిపోయే ప్రసక్తే లేదు. ఇంకా పెద్దిరెడ్డి విషయంలో భయం అంటానరా, ఆయన 70 ఏళ్ళు దాటిపోయినా ఆయన చూసి ఎవరు భయపడతారు సార్? ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆ రోజు చట్టాన్ని చేతిలోకి తీసుకొని అందరి గొంతు మీద కత్తి పెట్టినారు కాబట్టి ఎన్ని సీట్లు వచ్చాయో మీ అందరికీ తెలుసు. కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా ఆ రోజు వాళ్ళకి దక్కలేదు. మేము ఒకటే చెప్తున్నాం, చట్టం అనేది ఒకటి ఉంటుంది, న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది కాబట్టి ఏవైతే ఆ రోజు వీళ్ళు ప్రజలకు అన్యాయం చేశారో, వాళ్ళ భూములు లాక్కున్నారో, మైన్స్ లాక్కున్నారో, ఆ రికార్డులు తగలబెట్టిన వాళ్ళకైతే చట్టపరంగా చర్యలు అనేది ఉంటాయి. జైలుకు పంపించే విషయం అయితే వాళ్ళు చేసిన తప్పుకు జీవితాంతం ఇంకో జన్మెత్తినా వాళ్ళు జైల్లో ఉండాలి. 4వ తేదీ ట్యూషన్కు వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లిన హైదరాబాద్లో అదృశ్యమైన బాలుడి ఆజూకీ లభ్యమైంది. బాలుడు ప్రస్తుతం తిరుపతి తూర్పు పోలీసుల అదుపులో ఉన్నాడు.
తిరుచానూరు శ్రీహరి బస్టాండ్లో బిక్కుబుక్కిమంటూ తచ్చాడుతున్న బాలుడిని బస్టాండ్ అవుట్ పోస్ట్ పోలీసులు చేరతీశారు. తల్లిదండ్రుల వివరాలు సేకరించి వారితో ఫోన్లో మాట్లాడించి ఈస్ట్ పోలీసులు హక్కును చేర్చుకున్నారు. బాలుడి తల్లిదండ్రులు మధుసూదన్ రెడ్డి, కవితలకు సమాచారం అందించి బాలుడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. తల్లిదండ్రులు తిరుపతికి ప్రయాణమై వస్తున్నారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తల్లిదండ్రులకి బాలుడిని అప్పగిస్తామని చెప్పారు. ప్రతిరోజులాగా ఆగస్టు 4వ తేదీన ఆదివారం సాయంత్రం కూడా బాలుడు మహిదర్ రెడ్డి తన అన్న మౌనేందర్ రెడ్డితో కలిసి ట్యూషన్ కు వెళ్లాడు. తన అన్న మౌనేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళగా మహిదర్ రెడ్డి ఆ రోజు ఇంటికి వెళ్లలేదు. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికి చివరగా మీర్పేట పోలీస్ స్టేషన్లో సదరు మైనర్ బాలుడు కనబడలేదని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మహిదర్ రెడ్డి ట్యూషన్ నుండి ఇంటికి వెళ్లకుండా తాను దాచుకున్న 1000 రూపాయలతో తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చాడని, తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుపతి శ్రీహరి బస్ స్టేషన్లో బిక్కుబిక్కుమంటూ తచ్చాడుతున్న మహిదర్ రెడ్డిని బస్ స్టేషన్ అవుట్ పోస్ట్ పోలీసులు చేరదీసి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మైనర్ బాలుడికి సపర్యలు చేసి పూర్తి సమాచారం సేకరించి బాలుడి తల్లిదండ్రులు మధుసూదన్ రెడ్డి, కవితలతో ఫోన్లో మాట్లాడించారు. వారు హైదరాబాద్ నుండి ప్రయాణమై తిరుపతికి వస్తున్నారు. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు బాలుడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. తిరుపతి బస్ స్టేషన్ అవుట్ పోస్ట్ పోలీసులను అభినందించారు. తిరుపతి ఎస్పీ ఆదేశాల మేరకు మైనర్ బాలుడిని అతని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగిస్తామని తిరుపతి డీఎస్పీ రవి మనోహర్ ఆచారి ఒక ప్రకటనలో తెలిపారు. మామూలుగా నీకు అలవాటా ఇట్లా ఎన్ని గంటలు బయలుదేరు? నువ్వు హైదరాబాద్ ఎన్ని గంటలు బయలుదేరావు? ఎప్పుడు మొన్న 5కి బయలుదేరిన, ట్రైన్లో ఎక్కిన, వచ్చిన. ఎందుకు వచ్చావు తిరుమలకి? గతంలో ఎప్పుడు వచ్చినావా? వచ్చిన. నీకు అలవాటు ఉందా? ఐడియా వచ్చిందా రూట్ ఎక్కడ? 15 టైమ్స్ వచ్చిన. 15 టైమ్స్ వచ్చావా పేరెంట్స్ తోని? ఓకే, అందువల్ల ఇట్లా వచ్చావు. ఈసారి ఒంటరిగా వచ్చావు. ఎందుకు వచ్చావు ఒంటరిగా? పేరెంట్స్ చెప్పలేదు నువ్వు? డబ్బులు ఉండిందా? డబ్బు ఉండిందా అసలు? ఎంత ఉంది డబ్బు? 1000 రూపాయలు దాకా. ఎక్కడ పోయినా డబ్బులు? నేను జమ చేసుకున్న పైసలు. ఓకే, కేవలం స్వామివారిని చూడడానికి. ఎంతసేపట్లో దర్శనం చేసుకున్నావు? పొద్దున 10 గంటలకు పోతే 4-5 అయింది. బాగా జరిగిందా దర్శనం? దర్శనం అయిన తర్వాత నువ్వు ఎట్లా వచ్చావు మరి ఇక్కడికి? నీతో పాటు పరిచయం అయినారా? ఒక అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి. మమ్మీకి కాల్ చేసిన, మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి. అంతే. కాదు, ఇంట్లో చెప్పకుండా ట్యూషన్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు? ట్యూషన్ పోలే, ఇట్లా మామూలుగా వచ్చేసావు స్కూల్ నుంచి? సండే ఆ రోజు. సండేనా? ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆలోచన ఏం లేదా నీకు? మళ్ళీ వద్దాం ఇంటికి వెళ్ళిపోతున్నా ఈరోజు. కాదన్నా, ఇప్పుడు ఇంటికి బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్ విషయం చెప్పలేదని నంబర్ ఎవరు చెప్పారు? ఫస్ట్ ఫోన్ నంబర్ నీకు పేరెంట్స్ ఫోన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మళ్ళీ ఎవరు చేసావు నువ్వు ఫోన్? నేనే మా మమ్మీకి చేసిన. ఎవరు ఫోన్ నంబర్ నుంచి? ఒక అన్న ఫోన్ నెంబర్. ఏమని చెప్పావు మీ అమ్మకి? నేను వస్తున్నా మమ్మీ అని చెప్పిన. సరే అన్నది. ఇప్పుడు పోలీసు ఎక్కడ తీసుకెళ్తున్నారు? నేను ఏమో, మా మామ వాళ్ళ దగ్గరికి. మామ ఎక్కడుంటాడు? అక్కడ ఉంటారు, తిరుపతిలోనే. మీర్పేట్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో మహేందర్ రెడ్డి అనే పిల్లోడుకు 13 సంవత్సరాల పిల్లోడు 4వ తేదీ తప్పిపోయినాడనే తప్పిపోయిన అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ పిల్లోడు 8th క్లాస్ చదువుతున్నాడు అనుకుంటా, 8th క్లాస్. ఆ పిల్లోడు అంటే ఇప్పటి వరకు అంటే ఈరోజు ఉదయం 7-7:30 సమయంలో మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర దొరికాడు. తీసుకొని అక్కడ ఆర్టీసీ ఓపీ వాళ్ళు ఉంటారు కదా, మామూలుగా తిరుగుతూ ఉంటే ఈ పిల్లోడు ఒంటరికి కనిపిస్తే అడిగాడు ఎవరు ఏం సంగతి చెప్పాడు. సో అందుకని పోలీసుని తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ఏమంటే ఈ పిల్లోడు ఇంతకుముందు పేరెంట్స్తో 18 సార్లు తిరుమలకు వచ్చాడంట. 18 టైమ్స్ వచ్చాడంట తిరుమలకు. సో నేను 19th సార్ నేను ఎందుకు చేసుకోకూడదు అనే ఉద్దేశంతో అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసి వచ్చేసినాడు. ఇక్కడ మరి ఎవరో ఒకరు దారిలో ఎవరో కనిపించారు, వాళ్ళని పరిచయం చేసుకున్నాడు, కొండ మీదకి పోయినాడు, దర్శనం చేసుకున్నాడు, ఇక్కడ వచ్చాడు. రిటర్న్ పోవాలనే ఆలోచనలో ఉన్నాడు. తిరుగుతుంటే మన ఆర్టీసీ ఓపికలు పట్టుకొని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మేము కూడా మీర్పేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు కూడా ఆన్ ద వే వచ్చేస్తారు, కపుల్ ఆఫ్ అవర్స్లో వచ్చేస్తారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. వెంకటేశ్వర స్వామిని చూడాలనిపించింది, ఓ 18 సార్లు చూశాను. ఇప్పటికీ ఇదో 19వ సార్లు కూడా ఎందుకు చూడకూడదని వచ్చాను అని అంటారు. దట్ ఇస్ ఓన్లీ ద రీజన్. అందుకని ఏం లేదు. ఇంట్లో గొడవలు కానీ ఏదో అమ్మ తిట్టడము, నాన్న తిట్టడం, అలిగి వచ్చడం అవన్నీ ఏం లేదు. దేవుని చూడాలని వచ్చాడు, చూసేశాడు, మళ్ళీ తిరుగు ప్రయాణం దొరికాడు. ఇంకా అందుకంటే ఏం లేదు. కలియుగ
ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం VIP విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వామి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తోందన్నారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపే విధంగా నిర్ణయించామన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే కార్మికులు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, సమస్యలపై త్వరలోనే కార్మిక సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తానని తెలియజేశారు. మాజీ సీఎం జగన్ భద్రత విషయంలో టీడీపీ ప్రభుత్వం పటిష్టమైన భద్రత అందిస్తోందని చెప్పిన ఆయన భద్రత విషయంలో చిన్న చూపు చూడలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం, ఆ భగవంతుని ప్రార్థించడం, ఆశీర్వాదం తీసుకోవడం, దీనికి కారణమైన మా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, అలాగే ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం కల్పించిన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన మేమున్నామంటూ గత 2 నెలలుగా ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనేం, చేపట్టే అభివృద్ధిపై సమీక్షలు అయితేనేం, మా మంత్రిమండలిలోనైతేనేం, అలాగే మా ఎమ్మెల్యేలు అయితేనేం ప్రజల కోసం ప్రజలతో పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఈసారి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు వచ్చే 5 సంవత్సరాల్లో ఏ కష్టాలు లేకుండా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు కంకణబద్దులై ఉన్నారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా గత ప్రభుత్వాలలాగా కాకుండా ఇప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి ఏవైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరువ చేసి మన్నలు పొందే విధంగా ఆ భగవంతుణ్ణి కోరడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు నూరేళ్లు ఆయుష్ ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఒక్కొక్కటి ఏవైతే మేము స్కీములు చెప్పామో అవన్నీ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీరందరూ చూశారు, మొన్న 2వ విడతగా కూడా పెన్షన్లు ఇచ్చేసాం. అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే చెప్పామో దాన్ని రద్దు చేశాం. ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున పేద ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో ఎన్టీఆర్ క్యాంటీన్ను మరొకసారి ప్రారంభించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే ఏ హామీలు మేము చెప్పామో ఆ హామీలన్నీ ఒకటొకటి నెరవేరుస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు నేను రవాణా శాఖ మంత్రి రాష్ట్రానికి ముఖ్యంగా ఉచితలకు బస్సు ప్రయాణం అనేది పక్కల రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఇస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వాలు. మన రాష్ట్రంలో అది ప్రవేశపెట్టే రోజుకి ఎక్కడ 1% కూడా తప్పు జరగకుండా ఆ రాష్ట్రాల్లో పర్యటించి ఏ విధమైన మార్పులు చేర్పులు చేయాలో మా అధికారులు అయితేనే మేమైతే ప్రయత్నిస్తున్నాం. అతి త్వరలోనే ఇంత విజయానికి కారులైన మన రాష్ట్ర మహిళామూర్తులందరికీ ఈ ఉచిత ప్రయాణాన్ని అతి త్వరలోనే ఈ రాష్ట్రంలో తీసుకొస్తున్నాం. సార్, ఇది ఎవరైనా చూస్తే నవ్వుతారండి. నేను కూడా నిన్న సోషల్ మీడియాలో ఈరోజు చూడడం జరిగింది. 900 మంది భద్రత కావాలని అడుగుతున్నారంట. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వాలు మీలాగా మేము ప్రతి ఒక్కటి మా చేతుల్లో తీసుకొని భద్రత కుదించడం పూర్వ ముఖ్యమంత్రులకు ఎలా చేశారో ఆ తప్పు మేము చేయడం లేదు. ఎవరికి ఏ కేటగిరీలో భద్రత కల్పించాలో రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు. ఇప్పుడు కాదు, గత 50-60 సంవత్సరాల నుంచి ఏ ముఖ్యమంత్రి ఏ కేటగిరీలో ఉంటారో ఆ విధమైన భద్రత ఆయనకు కూడా కల్పిస్తారు తప్పక. దాని విషయంలో మేమైతేనేం మా ప్రభుత్వం అయితేనేం చిన్న చూపు అయితే ఎవరి మీద ఉండదు. తప్పకుండా ఆయనకు నెసెసిటీ అయినప్పుడు తప్పకుండా ప్రభుత్వాలు అయితేనేం పోలీస్ శాఖ అయితేనేం సమకూరుస్తుంది. తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్ ను మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. పోర్టు పేష్కార్ శ్రీనివాసులతో పాటు అడిషనల్ ఈవో లడ్డూ కాంప్లెక్స్లను సందర్శించి దర్శనం టికెట్లపై కౌంటర్లలో లడ్డూలు జారీ చేసే విధానాన్ని పరిశీలించారు.
అనంతరం లడ్డూ ప్రసాదాల తయారీకి సంబంధించిన ముడి సరుకుల నిల్వ ఉన్న ఉగ్రాణం కూడా పరిశీలించారు. లడ్డూ కవర్ల విక్రయంపై, లడ్డూ ప్రసాదం పంపిణీపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రసాదాల పంపిణీలో యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విజిఓ నందకిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. దాన్ని వాళ్ళు స్టిచ్ కింద తయారు చేస్తారు. శ్రీవారి స్టిచ్ కింద తయారు చేసి మనకు డొనేట్ చేసి డొనేట్ చేస్తాం. రైస్ మామూలు రైస్ కదా, మామూలు అది ఏదైనా వచ్చినా ఇక్కడ ఎన్ని కేజీలు, ఎన్ని బస్తాలు, మొత్తం ఎన్ని కేజీలు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల స్వామివారి సేవలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి మరియు అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి పిల్లలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. వార్షికంగా ఎప్పుడూ స్వామివారిని దర్శించుకోవడానికి రావడం ఆనవాయింది. ఈసారి మరొక ప్రత్యేక కారణం, మా పెద్దబ్బాయి పెళ్ళి ఈ నెలలో జరుగుతుంది. స్వామివారికి మొదటి ఆహ్వాన పత్రిక అందజేద్దామని వచ్చాను. సో మా చిన్నబ్బాయితో వచ్చాను. సినిమా విషయాలు అంటే ఇక్కడ దేవుడి సన్నిధిలో ఎక్కువగా చాలా సినిమాలు వస్తున్నాయి, చాలా పాటలు వస్తున్నాయి. ముఖ్యంగా నిన్న దర్శనానికి బయలుదేరిన వెంటనే దేవర సినిమాలో పాట రిలీజ్ అయింది. అది బాగా మంచి విజయవంతమైంది. కృతజ్ఞతలు మరొకసారి. ఇలాగే నా ద్వారా మంచి మంచి పాటలు రాయించాలి స్వామి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మదనపల్లి ఫైల్ దగ్ధం కేసులో ఎవరు పాత్రదారులు అందరికీ తెలుసు. ఆధారాలు బయట పెడితే పెద్దిరెడ్డి అయినా అరెస్ట్ అవ్వక తప్పదు. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. వెల్లడించిన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అనుమతులు లేకుండా హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు. భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త రోడ్లపై వేయొద్దు. నగర శుభ్రతకు ప్రజలు సహకరించండి. హెచ్చరించిన తిరుపతి కమిషనర్ ఎన్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.